నేను ఎప్పటి నుంచో శబరిమలై వెళ్ళాలనుకుంటున్నాను. ఈ మధ్యనే నాకు కుదిరింది. డిసెంబర్లో నేను శబరిమలై వెళ్ళాను ఫ్లైట్కి. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. మొదటగా అక్కడ నుండి నా ఫస్ట్ డెస్టినేషన్ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఎందుకంటే నేను కొచ్చి ఎయిర్పోర్ట్కి టికెట్ అయితే తీశాను, కానీ అక్కడ బ్రేక్ జర్నీ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం వల్ల బ్రేక్ జర్నీ మనకి బెంగళూరు ఇచ్చాడు. బెంగళూరులో 4 అవర్స్ వెయిటింగ్. ఆ తర్వాత మనకి నైట్ కొచ్చికి చేరుకుంటాం 1 o'clockకి, నైట్ 1 o'clock. ఇక్కడ నుండి సెక్యూరిటీ చెకప్ చేసుకొని మనం వెయిటింగ్ చేస్తున్నాం ఫ్లైట్ కోసం. ఇంకా ఇప్పుడు టికెట్ చెక్ చేసి స్కాన్ చేసి మనకి లోపలికి పంపిస్తున్నారు. ఫ్లైట్ వచ్చింది ఇప్పుడే. ఇప్పుడు మనం ఫ్లైట్కి ఎక్కే టెర్మినల్ దగ్గర ఉన్నాం. ఫ్లైట్ లోపలికి వచ్చేస్తున్నాం. ఫ్లైట్లోకి వచ్చేసాం. ఎయిర్ హోస్టెస్ బ్యాంకాక్ పిల్లలా ఉంది. ఇదిగోండి, ఇది ఫ్లైట్ ఎక్కడ నేను ఇదే ఫస్ట్ టైం. 3 rows ఉన్నాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఇప్పుడే. సముద్రం పైకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని వైజాగ్ సిటీ పై నుండి బెంగళూరు వైపు ప్రయాణాన్ని అనేది మొదలుపెట్టాం. ఇక్కడ నుంచి వైజాగ్ నుండి బెంగళూరు ఒక 1 అవర్లో మనం రీచ్ అవుతాం. మేఘాలు దాటుకుంటూ పైకి వెళ్తున్నాం. మేఘాల పైన మేఘాల చూడండి, పాల సముద్రం అంతా తెల్లగా అంత అద్భుతంగా ఉంది. చాలా చక్కగా ఉంది కదా. అసలు ఫ్లైట్ అయితే మూవ్ అయినట్టే లేదు, కానీ గంటకి సుమారు 1000 km/hతో వెళ్తున్నట్టుంది. మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. సిటీ అవుట్కట్స్ అవడం వల్ల ఎక్కువగా బిల్డింగ్స్ అయితే లేవు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ లోపలికి. ఇదంతా ఎయిర్పోర్ట్ ఏరియా డెవలప్ చేస్తున్నారు. ఇంకా అదిగోండి, ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు మనం ఎగ్జిట్ వైపు వెళ్ళే మార్గాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళే కొన్ని విజువల్స్ మీకోసం చూపిస్తున్నాను. నెక్స్ట్ బెంగళూరు నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి వెయిట్ చేసాం. నైట్ కొంచెం లేట్ అవడం వల్ల 11కి మనం బెంగళూరు నుంచి బయలుదేరి 1:30 అయిపోయింది. కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగాం. ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ నుంచి మనం కారు మాట్లాడుకొని ముగ్గురికి, అంటే కారు ముగ్గురైనా నలుగురైనా ఎంతమంది అయినా కారు మాట్లాడుకున్నాం. 14,000 మాట్లాడుకున్నాం.
శబరిమల వెళ్ళి అక్కడ నుంచి తిరువనంతపురం వెళ్ళి మళ్ళీ కొచ్చిలో డ్రాప్ చేయడానికి. ఇప్పుడు మార్గమధ్యంలో వచ్చిన ఇరుములి అనే ప్రాంతాన్ని అయ్యప్ప స్వామికి తన స్నేహితుడు వావర్ స్వామి అక్కడ మా మసీదు ఉంటుంది. ఆ మసీదులో దర్శించుకొని అక్కడ ధర్మశాస్త్ర ఆలయంలో కొబ్బరి టెంకాయలు కొట్టి అక్కడ దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ శబరిమలకి బయలుదేరుతాం. ఇదిగోండి వావర్ స్వామి మసీదు. ఇప్పుడు మనం అక్కడ కొబ్బరికాయలు ఒక 5 తీసుకొని 5 దగ్గరలో కొబ్బరికాయనైతే కొడతాం గోడకేసి. అక్కడ 5 ప్రాంతాల్లో 5 గోడలు ఉంటాయి. అక్కడ ఇక్కడ ఎదురుగా పెట్టస్త్రీ టెంపుల్ ఒకటి ఉంది. ఇక్కడ ఆయుధాలు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఇక్కడ కన్యస్వామికి చాలా పెద్ద ఎత్తున సంబరాల్లో జరుపుతారు. డ్యాన్స్ చేసుకుంటూ ధర్మశాస్త్ర టెంపుల్కి వెళ్తారు. ఇదిగోండి చూడండి. నెక్స్ట్ మనం ఎందుకంటే అక్కడ ఒకరోజు మాల నేను వేయబోతున్నాను కాబట్టి నేను కూడా కన్యస్వామిని, అందువల్ల నేను కూడా ఇక్కడ కన్యస్వామి గెటప్లో వేసుకొని రంగులు పూసుకొని వెళ్ళబోతున్నాం. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయల్ని కొడతాం. కొట్టి ఎదురుగా ఉన్న ఆలయంలో దర్శనం చేసుకుంటాం. అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొడతాం. నెక్స్ట్ ధర్మశాస్త్ర ఆలయానికి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఇదిగోండి ఇక్కడ ఎదురుగా చాలా షాపులు ఉంటాయి. అక్కడ అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని స్వారీ చేసే ఉంటాయి. ఇదిగోండి అన్నీ దాటాక ధర్మశాస్త్ర ఆలయం ఉంటుంది. అక్కడ ఒక కాలువలా ఉంటుంది. అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటాము. అదేవిధంగా కాలువ కాకుండా ఆ పక్కన ట్యాప్లు అయితే ఉన్నాయి, కుళాయిలు, అక్కడ కూడా చేసుకోవచ్చు. పెయిడ్ అండి అది. బాత్రూమ్ టాయిలెట్స్ యూజ్ చేసుకుంటూ స్నానం చేసుకోవచ్చు అక్కడ. కానీ అవి పెయిడ్ చేసి మనం చేసుకోవచ్చు. చేసుకొని దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు టైం 3:30 కావస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది పంబా అండి. శబరిమలలో పంబా నది పుణ్యమైన నది. ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మార్నింగ్ 5:30 అయిందండి. ఇరుముల నుంచి మనం 4కి ఈ విధంగా బయలుదేరాం. 1.5 అవర్లో మనం సుమారుగా నకరెక్కల దగ్గర మనకి కారు అయితే అక్కడి నుంచి ఎంట్రీ ఉండదు. అక్కడి నుంచి బస్సు ఎక్కి వచ్చాము ఇక్కడికి. ఇదిగోండి బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ అవతల వైపు వెళ్ళి మనం శబరిమలలో స్నానం చేసి పంబలో స్నానం చేసి శబరిమల దర్శనంకి బయలుదేరుతాం. అక్కడ ఒకరోజు మాల వేస్తాం. ముందు వేసి మనం టికెట్ స్కాన్ చేసి పైకి వెళ్తాం. ఇదిగోండి ఈ విధంగా ఉంది అక్కడ. ఇది పైన వినాయకుడి టెంపుల్కి త్రోవ. అట్నుంచి అటు టికెట్ స్కాన్ చేసి కొండపైకి వెళ్ళే మార్గంలో నడకదారికి మనం రీచ్ అవుతాం. ఈ మార్గమధ్యంలో ఆ వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళే మార్గమధ్యం ఈ విధంగా అయ్యప్ప జీవితంలోని కొన్ని ముఖ్య భాగాలని ఈ విధంగా ఇక్కడ విగ్రహ రూపంలో మనకి డెకరేట్ చేశారు. అక్కడ కింద ఉంది పంబా రివర్. ఆ పంబా రివర్ నుంచి మనం మీదకి ఎక్కుంటూ వచ్చాము. నెక్స్ట్ ఆ పైకి వెళ్ళి మనం అక్కడ 500 చెల్లించి మనం టోకెన్ తీసుకొని
ఒకరోజు మనం ముందుగానే బట్టలు తీసుకున్నాం, ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాము. ఆ బట్టలు ధరించి మాల వేసుకొని ఇరుముడి తలపైన పెట్టేసుకొని మనమైతే టికెట్ స్కాన్ చేసి ఇదిగోండి కొండ వైపు నడక మార్గం వైపు బయలుదేరాం. స్కాన్ అయిపోయింది. అక్కడ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు, అందువల్ల వీడియో తీయడం అవ్వలేదు. ఇదిగోండి నడక మార్గం స్టార్ట్ అయిపోయింది. చాలా ఎత్తుగా అయితే ఉంది. ఇంతకుముందు చాలా ఇంకా ఎత్తుగా ఈ మార్గం ఏది ఉండేది కాదంట, కానీ చాలా హైట్గా ఉండేదంట, కష్టంగా ఉండేదంట. ఇప్పుడు చాలా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సులభంగా ఉందని చెప్తున్నారు. డోలీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 4 మనుషులు నడవలేని వారి కోసం ఈ విధంగా అమౌంట్ పే చేసి సుమారుగా 3500 ఎంతో పే చేసి పైకి తీసుకువెళ్తున్నారు వాళ్ళని. మార్గ మధ్యంలో ఇక్కడ అడవి పంది ఒకటి మొక్క కనిపించింది. అది చెట్టు యొక్క వేళ్ళను, దానికి ఉన్న తొక్కలను తింటుంది. కానీ ఇదే ఫస్ట్ టైం అడవి పంది పరిగెట్టకుండా చూడడం. ఇక్కడ అదిగోండి చెట్టుని నాకుతూ దాని యొక్క తొక్కను తింటుంది. ఇదిగోండి శబరిమలై సగం నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఎంత దూరం, సగం దూరం ఎక్కాము. ఈ విధంగా మరి ఇక్కడి నుంచి నాకు భారం అయిపోయింది ఇరుముడి, అందువల్ల నేను తీయడం అవ్వలేదు. మిగతాది కూడా నాకు దర్శనం మీద దృష్టి ఎక్కువైపోయి నేను వీడియో అయితే తీయలేదు. నా దర్శనం కంప్లీట్ చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం నైట్ ఫ్లైట్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.